రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ దూకుడుకు బీఆర్ఎస్ బెంబేలెత్తిపోతున్నది. అదేదో సినిమాలో దొంగ హీరో అంటే హీరో పాత్ర దొంగ అన్నమాట. ముందుగానే చెప్పి దోపిడీలు చేసినట్టు తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ శాసనసభ్యులను పోచింగ్ చేస్తున్నది. పోచింగ్ అనే పదానికి అర్థం ఏమంటే తనది కాని భూమిలోనో లేకపోతే ప్రభుత్వ భూమిలోనో దొంగతనంగా వన్యప్రాణులను వేటాడటం. 16వ శతాబ్దం ప్రారంభం నాటి ఈ పదానికి తర్వాత మరో అర్థం వచ్చి చేరింది. వేరే వాళ్ళకు చెందిన మనిషినో వస్తువునో మరోదాన్నో దొంగతనంగా అనైతికంగా సంగ్రహించడం వాడుకోవడం. భారత రాజకీయాల్లో ఫిరాయింపులనే రుగ్మత వచ్చి చేరిన తర్వాత చట్టసభల సభ్యులను ఈ మార్గంలో పార్టీలో చేర్చుకోవడాన్ని ఆంగ్ల పత్రికలు పోచింగ్ అని రాస్తున్నాయి. దానికి మన రాజకీయ పార్టీలు సిగ్గుపడడం లేదు. గొప్ప ప్రజాస్వామ్యం కదా మనది. ఒక పార్టీ తరపున పోటీ చేసి మెజారిటీ ప్రజల మద్దతుతో గెలిచి అనంతరం మరో పార్టీలో చేరడాన్ని మనం తెలుగులో ఫిరాయింపు అంటున్నాం. ఆ ఫిరాయింపుదారును పార్టీలో చేర్చుకోవడాన్ని ఏమనాలి మరి? ఇంగ్లీష్లో పోచింగ్ అంటున్నారు. ఆ పదంలాగా అట్లా చెడ్డతనాన్ని సూచించే పదాన్ని, నెగటివ్ కానిటేషన్ ఉన్న పదాన్ని తెలుగులో పుట్టించాలి. దీనికి ఈ రుగ్మతకి ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళదాం. తెలంగాణలో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పటికీ 7 కాంగ్రెస్లో చేరారు. 6 ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్లో చేర్చుకున్నారు. 3/2 శాసనసభ్యులను పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయింది అని స్పీకర్తో ప్రకటింపు చేయడం కాంగ్రెస్ లక్ష్యమని మీడియా రాస్తున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం గుట్టేమీ పాటించడం లేదు. ఇప్పటికే ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటింపజేసేందుకు బీఆర్ఎస్ నానా తిప్పలు పడుతుంది. అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అక్కడేమీ కాదని వారికి తెలుసు కాబట్టి హైకోర్టుకు వెళ్ళారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడు తారక రామారావు అంటున్నారు. సుప్రీంకోర్టు తలుపు తడతామని కూడా ఆయన ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ చేసింది, రేపు చేయబోయేది గతంలో బీఆర్ఎస్ చేసి చూపించిందే. గంపగుత్తగా కాంగ్రెస్ శాసనసభ్యులను పోచింగ్ చేసి కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనం అయిందని స్పీకర్తో ప్రకటింపజేశారు. మీరు చేసింది అదే కదా అని నిన్న ఢిల్లీలో మీడియా మిత్రులు ప్రశ్నించినప్పుడు కేటీఆర్ తాము చేసింది విలీనమని, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నది ఫిరాయింపులని అన్నారు. అంతా సజావుగా సాగితే రేపు పొద్దున కాంగ్రెస్ కూడా ఈ విలీనమే చేయిస్తుంది. ఇంకా ఆ పని పూర్తి కాలేదు కాబట్టి కేటీఆర్ విలీనం ఫిరాయింపు అనే మాటలతో, ఈ మాటల గారడీతో మానాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి జవాబుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ ప్రభుత్వానికి ఢోకా లేదనేంత వరకు పోచింగ్ చేస్తూనే ఉంటామని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో జాతిపిత పార్టీకి వచ్చింది బొటాబొట్టి మెజారిటీనే. దానితో ఎడాపెడా టీడీపీ సభ్యులను, కాంగ్రెస్ సభ్యులను పోచింగ్ చేశారు. ఆ సంగతి అలా ఉంచుదాం. మొన్నటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజు నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు ఈ ప్రభుత్వం ఉండేది నెలే 2 నెలలే అనడం ఏమిటి వ్యాఖ్యలకు అర్థం? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని అన్యాపదేశంగా చెప్పడం కాదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమ్మున ఎందుకు కూర్చుంటారు? తాను చేయగలిగింది ఏమిటో చేసి చూపిస్తున్నారు. ఇది ఏదో ఒక పార్టీకి పరిమితమైన జాడ్యం కాదు. దేశంలోని అన్ని పార్టీలు ఈ బురదలో పొరలాడుతున్నాయి. బీజేపీ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ కాబట్టి కాస్త డిఫరెంట్గా ఫిరాయింపులకు కొత్త దారి కనుక్కున్నది. కర్ణాటకలో, మహారాష్ట్రలో ఏం జరిగింది మనం చూశాంగా. శాసనసభలు స్పీకర్లే కాదు, పార్లమెంట్ ఉభయ సభల అధ్యక్షులు కూడా, స్పీకరు, చైర్మన్, వారు కూడా ఈ కుళ్ళుకు దూరంగా ఉండలేకపోతున్నారు. 10th షెడ్యూల్ అంతా అత్యాచారానికి గురైన చట్టం దేశంలో మరొకటి లేదు. తమ హయాంలో ఫిరాయింపులను విపరీతంగా ప్రోత్సహించి ఇప్పుడు రాజ్యాంగం అపహాస్యం అవుతుందని మొత్తుకోవడంలోని ఈ 2 నాలుకల ధోరణిని జనం గుర్తించలేరనుకుంటున్నారు పాపం కేటీఆర్ గారు. జనం ఇచ్చిన మ్యాండేట్తో సర్కారు నడపగలగాలి కానీ ప్రతిపక్ష సభ్యులను లాక్కుంటాం, పోచింగ్ చేస్తామని బాహాటంగా చెప్పడమా? ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వివరిస్తే కాస్త బాగుంటుంది. సంఖ్యతో నిమిత్తం లేకుండా పార్టీ మారిన చట్టసభ సభ్యులు ఎవరైనా కానీ సభ్యత్వాన్ని కోల్పోతారని చట్టం చేస్తే ఏ గొడవ ఉండదు. తాము అధికారంలోకి వస్తే ఆ పని చేస్తామని కాంగ్రెస్ అంటున్నది. అవినీతి గురించి ప్రతిరోజు మాట్లాడే బీజేపీ నాయకత్వం ఇప్పుడే ఆ పని చేయవచ్చు. నిజానికి ఫిరాయింపులను మించిన అవినీతి ఏముంది? అందరూ సహకరిస్తారు కూడా, కానీ వారి నోట ఆ మాట రాదు. తెలంగాణలో కేటీఆర్ ఆందోళన మనం అర్థం చేసుకోగలం. ఒక పక్కన రాష్ట్రంలో అధికారం ఎలా కోల్పోయామన్నదే వారికి అర్థం కావట్లేదు. అసలు
మరో పక్కన లోక్సభ ఎన్నికల్లో జనం సున్నా చుట్టారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శాసనసభ్యులను కాపాడుకునే నిస్సహాయత పాపం. ఏం చేయాలో తోచక బావమరుదులు ఢిల్లీ వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు. దేశ రాజధానిలో నిన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడినప్పుడు, గతంలో మేము ఫిరాయింపులను ప్రోత్సహించి తప్పు చేశాం, మరోసారి ఆ తప్పు చేయం అని చెప్పున్నట్లయితే ప్రజలు సెహబాష్ అని ఉండేవాళ్ళు. అత్యంత అనైతికమైన ఈ ఫిరాయింపుల రుగ్మతకు వ్యతిరేకంగా ఆయన చాలా పెద్ద అడుగు వేసినట్లయ్యేది. గతంలో ఇలాంటి సంకట స్థితి ఎదుర్కొన్న రాజకీయ పార్టీల నేతలందరిలాగానే కేటీఆర్కి కూడా ధైర్యం లేకపోయింది.